హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా ప్రీవియస్ వీడియోస్ ఇంతకుముందు చూసిన వాళ్లకు, అంటే పూర్తిగా ఫాలో అయిన వాళ్లకు ఖచ్చితంగా ఈ విషయాన్ని, ఇప్పుడు జరగబోతున్న దాన్ని నేను వారం క్రితమే ఊహించి చెప్పాను. భరణి హౌస్ బయట కూడా గేమ్ను కంట్రోల్ చేయబోతున్నాడు. హౌస్ లోపల తన మ్యానిపులేటివ్ మెథడ్స్ ద్వారా, తన కన్నింగ్ టాక్టిక్స్ ద్వారా హౌస్లో గేమ్ను మ్యానిపులేట్ చేయబోతున్నాడు, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్నాడు. అలాగే హౌస్ బయట అతనికి ఒక చాలా 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 బలమైన సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ ద్వారా, ఆ పిఆర్ హెల్ప్ ద్వారా బయట కామెంట్స్ను, రీల్స్ను, వీటిని ఇన్స్టాగ్రామ్ రీల్స్ను ప్రభావితం చేయడం ద్వారా మన గొర్రెల మందను, అంటే మన తెలుగులో సోకాల్డ్ రివ్యూయర్స్, వాళ్ళను ఇన్ఫ్లుయెన్స్ చేసి తనకు సపోర్ట్గా మాట్లాడేలా చేసుకోగలుగుతున్నాడు. హౌస్లో పర్మనెంట్ ఓనర్ అయిపోయాడు. వాళ్ళందరినీ మ్యానిపులేట్ చేసి, ఇన్ఫ్లుయెన్స్ చేసి, హౌస్ బయట కామెంట్స్ విపరీతంగా వెల్లువలా వచ్చి పడుతూ ఉండేసరికి భరణికి సపోర్ట్గా ఈ వెర్రి గొర్రెల మంద, ఓహో అయితే ఇదనమాట హాట్ కేక్ అని అతన్ని సపోర్ట్గా చేసేస్తూ ఉన్నారు. కానీ నిజం ఏంటంటే, సో ఓకే, మనం కామన్ వ్యూయర్స్, మనం మామూలుగా చూస్తాం బిగ్ బాస్ను. కానీ ఈ రివ్యూయర్స్ అని చెప్పుకునే ఈ గొర్రెల మంద, వీళ్ళు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ మళ్ళీ చూడాలి కదా. గుడ్డు సినారియోనే తీసుకుందాము. ఆ రోజు లైవ్ నేను చూశాను, ఒక 2 hours ఏమో చూశాను. 1.5 hours 2 hours చూసుంటా నేను. ఆ గుడ్డు దొంగతనం జరిగిన టైంలోనే జస్ట్ నేను ఇన్సిడెంటల్గా చూడడం జరిగింది. ఎన్ని పల్టీలు కొట్టాడంటే ఈ భరణి అనే వ్యక్తి ఆ 1.5 hourలో రకరకాల పల్టీలు, రకరకాల మ్యానిపులేషన్స్, ఒక మాటకు ఇంకొక మాటకు పొంతన ఉండదు. బర్త్డే అంటాడు, అమ్మ గుర్తొచ్చింది అంటాడు, దీంట్లో పడిపోయి నేను మర్చిపోయాను అంటాడు. ఫస్ట్ ఏమో తనుజ నువ్వు కదా నాకు చెప్పావు అంటాడు. నేనెక్కడ చెప్పానండి, మీరు కదా ముందు చూసి వచ్చారు, మీరు కదా నాకు చెప్పారు అని తనుజ అంటే, కానీ నేను నిన్ను అడిగాను కదా మనం చెప్పేద్దామా అని అంటాడు. అవును, మేము చెప్పేద్దామా అన్నారు మీరు. నేను దీంట్లో ఇన్వాల్వ్ అవను, మీరు చెప్పాలనుకుంటే చెప్పుకోండి అని చెప్పాను అని చెప్పింది. ఎందుకంటే అక్కడ యాక్చువల్గా తనుజాని ఏమని ఇన్ఫ్లుయెన్స్ చేయబోయాడంటే, మ్యానిపులేట్ చేయబోయాడంటే, వీకెండ్ దీన్ని కనుక అడిగితే నీకు తెలిసి కూడా నువ్వు ఎందుకు చెప్పలేదు అంటే, తనుజ ఇతని తరపున మాట్లాడాలంట. ఏమని, ఆయన పాపం చెప్పేద్దామన్నాడు, నేనే చెప్పొద్దన్నాను అని తనుజ చెప్పాలంట. పైగా అతనికి పాపం ఏమీ తెలియదు, నేనే చెప్పాను గుడ్డు దొంగతనం జరిగింది, అది కూడా సంజన తీసుకుందని చెప్పాను అని చెప్పాలంట. కానీ అంతకు ముందే ఇతనికి తెలుసు జరిగిన విషయం. ఫస్ట్ హౌస్లో అందరికన్నా ఫస్ట్ గుడ్డు దొంగతనం చేసిన సంజనాకు తెలుసు. ఆ తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఎవరంటే భరణి, అతనికి తెలుసు ఆమె గుడ్డు దొంగతనం చేసిందని. ఆ తర్వాత తనుజాకు, ఆ తర్వాత రాముకు. అక్కడ కాసేపేమో నేను జెన్యూనిటీ, హ్యుమానిటీ రెండిట్లో అయితే నేను హ్యుమానిటీ వైపు వెళ్ళాను. ఆమె ఏదో ఈ పోస్ట్ డెలివరీ క్రాంప్స్ అనుకుంటా తనుజ చెప్పింది అని చెప్పాడు ఆయన. పోస్ట్ డెలివరీ క్రాంప్స్ ఉంటాయి, లేదా క్రేవింగ్స్ అనుకోండి, లేదా ఆ బాడీకి అవసరం అనుకోండి, ఆ ప్రోటీన్ అవసరము, కాబట్టి ఆమె గుడ్డు తినేసింది దొంగతనంగా. సో నేను ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు అని తనుజ చెప్పింది. ఆ విషయం నాకు తెలిసాక నేను హ్యుమానిటీనా జెన్యూనిటీనా అని చెప్పి నేను ఆలోచించాను. ఈ విషయంలో జెన్యూనిటీ కాదు, హ్యుమానిటీనే ముందు పెట్టాలని చెప్పి నేను చెప్పలేదు అని ఫస్ట్ చెప్పాడు. ఫస్ట్ కొట్టిన పల్టీ అది. ఆ తర్వాత నాకు ఫస్ట్ తెలీదు, తనుజ చెప్పింది, నేను అసలు చూడలేదు ఎగ్గు అన్నాడు. టిష్యూలో ఏదో పెట్టుకొని వెళ్తూ ఉంటే, టిష్యూ కూడా తెల్లగానే ఉంటుంది, గుడ్డు తెల్లగానే ఉంటుంది కదా, టిష్యూలో ఏదో తీసుకెళ్తా ఉందనుకున్నాను, ఇట్లా చూపించింది, అదేంటో కూడా నాకు తెలియదు అసలు అని ఇంకో పల్టీ కొట్టాడు. నాకు తనుజ ద్వారానే తెలిసింది ఇట్లా ఆమె గుడ్డు దొంగతనం చేసిందని చెప్పాడు. ఇక్కడ తనుజ చాలా ఫర్మ్గా నిలబడింది ఆమె స్టాండ్ మీద. ఆమె గురించి నేను చెప్పదలుచుకోలేదు, నేను చెప్పను అంతే. అది ఏమన్నా కానీ, ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏమన్నా కానీ, ఒకవేళ నాగన్నే అడిగినా కూడా నేను ఇదే చెప్తాను. ఆమెకు పోస్ట్ డెలివరీ క్రాంప్స్ అనుకోండి, క్రేవింగ్స్ అనుకోండి, లేదా బాడీ రిక్వైర్మెంట్, ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనుకోండి బాడీ రికవరీ కోసం,
దానికోసం ఆమె ఎగ్ కావాలి తింటాను అని అడిగింది. సో నేను దాన్ని తెలిసే పూర్తి అవేర్నెస్తోనే నేను ఆ విషయాన్ని దాచాను. ఈ విషయాన్ని నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నానని చెప్తే, అప్పుడు ఆమెను ఓకే ఈమె ఎలాగో ఫేస్ చేయడానికి రెడీగా ఉంది కదా, సరే అయితే నేను నిన్ను అడిగాను కదా, చెప్పేద్దామా అని అప్పుడు అన్నాను కదా, నువ్వు చెప్పొద్దన్నావు కదా, సో నువ్వు ఆ విషయం చెప్పేసి నువ్వు ఫేస్ చేయైతే అని అడిగాడు తనుజాను. ఈ భరణి ఆ రోజే నాకు తనుజ మీద యాక్చువల్గా ఒక పాజిటివ్ ఇది వచ్చింది. ఎందుకంటే ఆమె చాలా స్టడీగా చాలా క్లియర్గా తీసేసుకుంది స్టాండు. నేనెందుకు నీ తరపున మాట్లాడాలి, నీకు నాకన్నా ముందు తెలుసు, నువ్వు నన్ను అడుగుతున్నావు, కానీ నేనేం చెప్పాను, నేను ఇన్వాల్వ్ అవునని చెప్పాను, నీకు కావాలంటే నువ్వు చెప్పుకో అని చెప్పాను, నువ్వు చెప్పలేదు. సో అది నీ స్టాండ్, అది నీ స్టాండ్ నువ్వు తీసుకో, నా స్టాండ్ నేను తీసుకుంటాను అని చాలా క్లియర్గా మాట్లాడింది. ఇది అయిపోయాక మళ్ళీ అందరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పైపోయింది, సారీ, ఈరోజు నా బర్త్డే కదా, అమ్మ గుర్తొచ్చేసింది, ఒక రకంగా బ్లాక్అవుట్ అయిపోయాను అని అది ఇది అని విచిత్రమైన పల్టీలు కొట్టాడు. మరి అంత పెయిన్లోనో లేకపోతే అంత బాధలోనో అంత డిప్రెషన్లోనో లేదా అంత బ్లాక్అవుట్ అయిపోయినాడు మూసుకొని పోయి ఓ పక్కన కూర్చోవాలి కదా, మరి అంతగా ఎగేసుకుని ఎందుకు వెళ్ళిపోయాడు ఆ రోజు మన మాస్క్ మ్యాన్ మీదకి? అక్కడ స్క్రీన్ స్పేసు మైలేజు కావాలి, అందుకని అక్కడ రెచ్చిపోయాడు. ఆ తర్వాత ఎప్పుడైతే బుక్ అయిపోయాడో, బుక్ అయిపోవడం కూడా అట్లా ఇట్లా కాదు, సంజన అడ్డంగా బుక్ చేసేసింది సంజన. ఎప్పుడైతే బుక్ అయిపోయాడో అప్పటికే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కో రకం మాట మాట్లాడేస్తున్నాడు, 2-3 రకాల మాటలు. సో ఇంకా కొట్టడానికి ఏం పల్టీలు మిగలలేదు. అందుకని అప్పుడు జెన్యూనిటీ హ్యుమానిటీ అని ఏదేదో పల్టీలు కొట్టడానికి ట్రై చేశాడు, కానీ ఒక్కళ్ళు కూడా నమ్మలేదు అతని మాట. నిన్న శ్రీజ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంతే. ఇద్దరు కన్నింగ్ ఫాక్సులను ఉతికి ఆరేసింది నిజం చెప్పాలంటే. ఇద్దరు మోస్ట్ అన్డిజర్వింగ్, కన్నింగ్, డబుల్ ఫేస్డ్, డబుల్ స్టాండర్డ్స్ ఉన్న, మ్యానిపులేటివ్ మెంటాలిటీ ఉన్న ఇద్దరిని ఉతికి ఆరేసింది నిజంగా. ఒకవైపు భరణిని, ఆ తర్వాత హరీష్ను, మాస్క్ మ్యాన్ను. నిజంగా ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క లాజిక్ మాట్లాడుతూ ఉంటే అప్పుడు నిజంగా బ్లాక్అవుట్ అయ్యాడు భరణి. అప్పుడు మాస్క్ మ్యాన్ మామూలుగా అందరి మీద నోరేసుకుని పడిపోతాడు కదా, కరవడానికి వెళ్ళిపోతాడు కదా, మాట్లాడడానికి అతని దగ్గర ఆన్సర్ లేదు, లాజిక్ లేదు, సౌండ్ కూడా లేదు లాస్ట్కు. భరణిని నువ్వు జెన్యూనిటీనా హ్యుమానిటీనా అని వచ్చినప్పుడు నేను హ్యుమానిటీనే ప్రిఫర్ చేశాను, అందుకే దాచాను అని ఆ రోజు చెప్పావు. సరే, ఆ తర్వాత వచ్చి మా అందరికీ చెప్పావు కదా, అంటే హ్యుమానిటీని పక్కన పెట్టి మళ్ళీ జెన్యూనిటీని మళ్ళీ ఇది ఓన్ చేసుకున్నావా అని అడిగింది. దానికి ఆన్సర్ లేదు భరణి దగ్గర. ఎలా ఉంటుంది? ఒక పల్టీ కొడితే దానికి ఆన్సర్ చెప్పచ్చు. పిల్లి మొగ్గలేసాడు, ఒక మొగ్గ కాదు, మొగ్గల మీద మొగ్గలు, పిల్లి మొగ్గలేసాడు. ఇక మాస్క్ మ్యాన్ అయితే క్యాప్టెన్సీ టాస్క్ విషయంలో మాస్క్ మ్యాన్ ఒక స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేశాడు. ఏది? తనకు ఒక స్ట్రాంగ్ సపోర్టర్ కావాలి ఆ టాస్క్లో అని చెప్పి ప్రియా డిమోన్ పవన్ను శ్రీజ సంజనను సెలెక్ట్ చేసుకోగానే తర్వాత కళ్యాణ్ మిగిలాడు. కళ్యాణ్ను సెలెక్ట్ చేసుకుని అక్కడ మాస్క్ మెన్ అన్న మాట ఒకసారి గుర్తు చేసుకోండి. మాస్టర్ స్ట్రోక్ అంటే ఇది అన్నాడు. జస్ట్ ఒక్కసారి చాలా సింపుల్గా ఆలోచించండి. అక్కడ ఆల్రెడీ మిగతా అందరి సెలెక్షన్స్ అయిపోయాయి, ఇతనిది లాస్ట్ సెలెక్షన్. ఇతన్ని లాస్ట్ సెలెక్షన్లో ఇతను సోల్జర్ కళ్యాణ్ను సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకున్నాక అతను అన్నమాట మాస్టర్ స్ట్రోక్ అంటే ఇది, అంటే ఆ ప్రక్రియ ఏదైతే జరిగిందో ఆ ప్రక్రియతో, ఆ ప్రక్రియ జరిగిన విధానంతో, ఆ ప్రక్రియ వల్ల వచ్చిన రిజల్ట్తో అతను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాడు. దానికోసం ఏదో ఒక స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేశాడు, ఆ స్ట్రాటజీ వర్కౌట్ అయింది అనే విషయాన్ని అతను ఎక్స్ప్రెస్ చేశాడు ఆ సెంటెన్స్తో. అంటే అతను కోరుకున్నట్లుగానే జరిగింది అక్కడి వరకు. కానీ ఇక్కడ మనం నామినేషన్స్ ముందు సంజన వీళ్ళందరూ లోపల కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇమాన్యుయల్ వీళ్ళందరూ, రీతు వీళ్ళందరూ చాలామంది ఉంటారు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సంజన శ్రీజ గురించి ఒక్క మాట అన్నారు. శ్రీజ ఈగిల్ లాంటిది, మిగతా బర్డ్స్ అన్నీ వర్షం పడితే గూడు కోసమో లేకపోతే నీడ కోసమో వెతుక్కుంటాయి,
కానీ ఈగిల్ ఏం చేస్తుందంటే ఆ మేఘాల పైన ఎగరడం మొదలు పెడుతుంది వర్షానికి తడవకుండా. అలాంటిది శ్రీజ అని సంజన చెప్పింది, సంజన నోట్తో. యాక్చువల్ మాస్టర్ స్ట్రోక్ అక్కడ ఎవరిది అంటే శ్రీజాది. శ్రీజ గేమ్ చేంజర్ అక్కడ. ఎందుకంటే వాళ్ళ ఒక్క టీమే హైబ్రిడ్ టీం అయింది. అక్కడే తర్వాత ఇంకొక టీమే మిగిలింది. ఆ ఒక్క టీం కూడా ఖచ్చితంగా కళ్యాణ్ సెలెక్ట్ చేసుకుంటాడని తెలుసు, నెక్స్ట్ రాబోయే నెంబర్ కళ్యాణ్. సో ఇక్కడ తన టీం మెంబర్నన్నా సెలెక్ట్ చేసుకోవాలి, లేదా తన ఆపోజిట్ టీం మెంబర్నన్నా సెలెక్ట్ చేసుకోవాలి. ఆపోజిట్ టీం మెంబర్ అంటే ఓనర్స్ టెనెంట్స్ లేండి నా దృష్టిలో. సో ఆపోజిట్ టెనెంట్స్ టీం నుంచన్నా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ తను గినక ఒకవేళ తన టీము ఓనర్స్ కాబట్టి హరీష్ను సెలెక్ట్ చేసుకుంటే తర్వాత వచ్చే కళ్యాణ్ ఖచ్చితంగా సంజనాను సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సంజన సెలెక్ట్ చేసుకుంటుంది లేదా. సో శ్రీజ ఏం చేసింది, సంజనాను సెలెక్ట్ చేసుకుంది. అంటే అక్కడ ఉన్న టీమ్స్ అన్నిట్లోకి ఇది యునిక్ టీం. ఇది ఒక్కటే హైబ్రిడ్ టీం. అంటే ఓనర్ ఏమో అక్కడ సపోర్టరు, కంటెండర్ ఏమో క్యాప్టెన్సీ టాస్క్ కంటెండర్ ఏమో టెనెంట్. అలా ఉన్న టీము ఇది ఒక్కటి మాత్రమే. మిగతా అన్ని టీంలు అయితే ఓనరే సపోర్టరు, ఓనరే కంటెండరు కూడా, లేదా టెనెంట్ సపోర్టరు, టెనెంట్ కంటెండరు. ఈ గేమ్ చేంజింగ్ మూవ్ ఏదైతే చేసిందో శ్రీజ, ఆ మూవ్ వల్ల ఏమవుతుంది జస్ట్ ఒక్కసారి ఆలోచించి చూడండి. చాలా సింపుల్. ఇప్పుడు టెనెంట్స్ వస్తారు. టెనెంట్స్ వస్తే అక్కడ టెనెంట్స్కు శ్రీజ కనపడదు. అక్కడ ఎవరు కనపడతారు వాళ్లకు? సంజన కనపడుతుంది. సంజన ఎవరు? వాళ్ళకో టెనెంట్. సో సంజనాను క్యాప్టెన్ కాకుండా ఆపినట్లు అవుతుంది శ్రీజ రాడ్ తీస్తే. ఒకవేళ ఓనర్ క్యాప్టెన్సీ కంటెండర్ వచ్చాడు రాడ్ తీయడానికి, అక్కడ అతను రాడ్ తీసాడు అనుకోండి ఒకవేళ శ్రీజది, అక్కడ ఉన్నది ఎవరు ఎదురుగా? తన కో ఓనర్ అయిన శ్రీజ. తాను రాడ్ తీస్తే ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? తన కో ఓనర్ అయిన శ్రీజ. సో డైరెక్ట్గా తన కో ఓనర్ను ఎఫెక్ట్ చేయలేడు కాబట్టి తర్వాత చూసుకుందాంలే అనుకుంటారు. ఇలా అటు ఓనర్సు ఇటు టెనెంట్స్ తర్వాత చూసుకుందాంలే అనుకునేసరికి తర్వాత చూసుకోవడానికి ఏం మిగలలేదు పాపం. ఇది మాస్టర్ స్ట్రోక్ అంటే. ఈ మాస్టర్ స్ట్రోక్ను ప్రిడిక్ట్ చేయలేకపోయాడు మన బుర్ర తక్కువ మాస్క్ మ్యాన్. అహం బ్రహ్మస్మి అనేది మాస్క్ మ్యాన్ను నమ్మిన సూత్రం. అన్నీ నేనే, అంతటా నేనే, నేను సర్వాంతర్యాన్ని, నేనే తెలివైనవాడిని, నేనే దయాపరుణ్ణి, నేనే స్ట్రైట్ ఫార్వర్డు, నేనే అత్యంత కోపిష్ని, నేనే అత్యంత దయామయుణ్ణి, నేనే అత్యంత బలవంతుణ్ణి. ఇలా అన్నీ నేనే. అసలు గేమ్ మొదలయ్యేదాకా అర్థం కాలేదు వీళ్ళెవరికి. అక్కడ శ్రీజ చేసిన ఆ తెలివైన గేమ్ చేంజింగ్ మూవ్ వల్ల ఏం జరగబోతోంది అనేది అక్కడికి వచ్చాక వాళ్ళకి అర్థమైంది. కానీ అప్పటికే లేట్ అయిపోయింది, చేతులు కాలిపోయాయి ఆల్రెడీ. ఇంకా ఆకులు పట్టుకుని ఏం లాభం? పట్టుకోవడానికి ఆకులు కూడా మిగలలేదు వాళ్ళకు. అందుకే ఆ కడుపు మంట ఈ హరీష్కు. శ్రీజ వల్ల సంజన క్యాప్టెన్ అయింది, శ్రీజ వల్ల సంజన క్యాప్టెన్ అయింది. సంజన మోస్ట్ అన్డిజర్వింగ్ క్యాప్టెన్ అని అక్కడ అన్నాడు. అంతకుముందు శ్రీజాతో అయితే చాలా ర్యాష్గా బిహేవ్ చేశాడు. ఫ్రూట్స్ గురించో దేని గురించో అడగడానికి వస్తే నువ్వు నాతో మాట్లాడద్దు పో అసలు అన్నాడు. ఆ తర్వాత అన్నం తినమని అడగడానికి వస్తే నాకు మీలాంటి వాళ్ళతో కలిసి ఉండడం ఇష్టం లేదు, అందుకే వెళ్తున్నాను, నేను అసలు అని చెప్పాడు. ఇలా చాలా ర్యాష్గా మాట్లాడుతున్నాడు శ్రీజాతో. వీటన్నిటికీ వెనకాల కోపం ఏంటంటే శ్రీజ సంజనాతో కలిసి ఓడించింది నన్ను. ఇక్కడ ఈ మూర్ఖుడి గురించి ఇంకొక విషయం మాట్లాడుకోవాలి మనం. ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా ఒకటే, ఆడవాళ్ళు సమానం అని పైకి అంటూ ఉన్న ఇతను లోపల ఇతనికి మగవాళ్ళు కొంచెం ఎక్కువ సమానం అనే భావన ఉంది అనే విషయాన్ని నిన్న నామినేషన్స్లో బయటపడిపోయింది. ఒక మగవాడిని అయిన నన్ను నువ్వు అలా అనేసరికి నేను తట్టుకోలేకపోయాను అనేసాడు తనూజాతో. ఏది ఒక స్కిట్ జరుగుతూ ఉంది, ఇమాన్యుయల్ ఏదో సీరియస్గా యాక్ట్ చేస్తున్నట్టుగా ఒక స్కిట్ చేస్తూ ఉన్నాడు. ఆ సీరియస్నెస్ను ఆ టెంపోను మెయింటైన్ చేయడానికి ఈ మాస్క్ మ్యాన్ అక్కడికి వస్తే ఉండండి అనే ఏదో అంది ఆమె. ఆ మాట అతను తీసుకోలేకపోయాడు. అతని నోట్లో అతను లిటరల్గా వాడిన సెంటెన్స్ ఏంటంటే ఒక మగవాడిని అయిన నన్ను అలా అనేసరికి నేను దాన్ని తీసుకోలేకపోయాను, హర్ట్ అయ్యాను అన్నాడు. సో నరాన పాతుకుపోయిన ఈ మేల్ చెవనిస్టిక్ ఇదేదైతే ఉందో అతనికి కాంప్లెక్స్, ఈ కాంప్లెక్స్ వల్ల ఇద్దరు ఆడవాళ్ళ చేతిలో ఓడిపోయాను అనే ఒక ఫీలింగ్ను తట్టుకోలేకపోతున్నాడు ఇతను. ఆ బర్నింగ్ సెన్సేషన్ లోపల ఉండిపోయేసరికి కక్కలేక మింగలేక కుళ్ళిపోతున్నాడు ఈ మాస్క్ మ్యాన్ హరీష్.
ఇతని ఈ డబుల్ స్టాండర్డ్‌ను ఎంత క్లియర్‌గా పాయింట్ ఔట్ చేసిందంటే శ్రీజ నిన్న, నేను ఫస్ట్ ఏమో చాలా క్లియర్‌గా చెప్పిందక్కడ. ఫస్ట్ ఏమో మాస్టర్ స్ట్రోక్ అన్నావు, అదన్నావు, ఇదన్నావు. సాయంత్రం టాస్క్ స్టార్ట్ అయ్యేదాకా అన్ని రకాలుగా అందరితో మామూలుగా నవ్వుతా సరదాగా ఉన్నావు. టాస్క్ స్టార్ట్ అయ్యాక నువ్వు ఓడిపోయాక నీ బిహేవియర్ కంప్లీట్‌గా మారిపోయింది. అంటే అక్కడ సంజన లాస్ట్ నెయిల్ ఇన్ ద కాఫిన్ అన్నట్లుగా సంజన చెప్పిన సెంటెన్స్ అయితే నిజంగా అసలు ఇంత మూర్ఖుడా వీడు అనేలాగా అనిపించింది నాకైతే. సంజన దగ్గరికి వెళ్ళి మీరు కెప్టెన్ కావాలని కోరుకున్నాను, అందుకే మీ రాడ్ తీయలేదు, నేను శ్రీజాను ఓడించాలని చూడలేదు, మిమ్మల్ని ఓడించాలని చూడలేదు, మిగతా వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేశాను అని చెప్పాడంట సంజనాతో. సంజన ఆ మాట పబ్లిక్గా అందరి ముందు మాట్లాడుతూ ఉంది, అక్కడ ఉన్న అందరి ముందు 14 మంది ముందు. కానీ ఆ మాటని ఇతను కౌంటర్ చేయలేకపోయాడు, ఎందుకంటే బయటపడిపోయింది అంతా, బ్లాక్ అండ్ వైట్ బయటపడిపోతుంది అంతా. మనం అగ్ని పరీక్షలో నవదీప్ చెప్పిన ఫస్ట్ స్టార్టింగ్ ఎపిసోడ్లో, అగ్ని పరీక్ష ఎపిసోడ్లో నవదీప్ చెప్పిన ఒక మాటను మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇక్కడ మనం మన గురించి చెప్తే ఏం చెప్తాం, మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది చెప్తాం, లేదా బయట వాళ్లకు మనం ఎలా ప్రొజెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నామో అది మాత్రం చెప్తాం. కానీ లోపల ఇంకొకటి ఉంటుంది, దట్ ఇన్సైడ్ థింగ్, దట్ వన్ ఐ వాంట్ టు సీ. ఇవి నవదీప్ మాటలు, నా మాటలు కాదు అని అన్నాడు. ఆ దట్ ఇన్సైడ్ థింగ్, ఆ ఇన్సైడ్ థింగ్ను వీళ్ళిద్దరిది బయట పెట్టింది శ్రీజ. అక్కడ ముగ్గురు మోస్ట్ అన్డిజర్వింగ్ ఉన్నారు నా దృష్టిలో. ఒకళ్ళు మన భరణి, ఇంకొకళ్ళు మాస్క్ మ్యాన్, మూడో వాళ్ళు మనీష్ను మనం క్షమించవచ్చు, ఎందుకంటే అతనికి కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదో ఉన్నట్టుంది. ఆ ఇంబ్యాలెన్స్ వల్ల అతను అలా దారి తప్పి మాట్లాడుతూ ఉండొచ్చు, రకరకాల హాలుసినేషన్స్ గుర్తుకు గురవుతూ ఉండొచ్చు. అతను రకరకాల భ్రమలకు లోనవుతున్నాడు. ఇతనికి యాక్చువల్గా బిగ్ బాస్ కన్నా ఒక సైకాలజిస్ట్ అవసరం ఉంది అనిపించింది నాకు. అలాగే సేమ్ థింగ్ విత్ మాస్క్ మ్యాన్. ఇతనికి మెదడులో ఫ్లూయిడ్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇతను ఒక రకంగా సఫర్ అవుతున్నాడు. ఇతనికి కూడా బిగ్ బాస్ కన్నా సైకియాట్రిస్ట్ అవసరమే ఉంది. లైక్ లాస్ట్ సీజన్లో మణికంఠలానే వీళ్ళిద్దరూ కూడా, ఒకళ్ళకు సైకాలజిస్టు, ఒకళ్ళకు సైకియాట్రిస్టు అని చెప్పాను. పొరపాటుని చెప్పలేదు, కరెక్ట్గానే చెప్పాను. ఇద్దరికీ చాలా డిఫరెన్స్ ఉంది, వాళ్ళిద్దరికీ అవసరం కూడా వాళ్ళే. కానీ మూడవ వ్యక్తి భరణి. ఇతను నమ్మక ద్రోహం చేయడానికైనా, పక్కనోళ్లను తీసుకోవడానికైనా, దేనికైనా సిద్ధపడతాడు. అతనికి కేవలం గేమ్ కావాలి, గేమ్లో విన్ అవ్వడం కావాలి. అతను ఒక భార్య అతను రికమెండేషన్ చేయించుకుని ఒక డ్రామాటిక్ ఎంట్రీ కావాలి అని చెప్పి ఉండొచ్చు మన నాగన్నకు. అక్కడి నుంచి రికమెండేషన్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో కాదనే ప్రసక్తి లేదు నాగన్న. సో ఆ డ్రామాటిక్ ఎంట్రీ కానీ, ఆ స్టంట్, ఎవరు శ్రీజ భాషలో కానీ వీళ్ళ మిగతా కంటెస్టెంట్ భాషలో చెప్పాలంటే అది ఒక స్టంట్, స్టేజ్ స్టంట్. అది ఆ స్టంట్, ఆ డ్రామాటిక్ స్టంట్ అనేది కూడా స్టేజ్ చేసింది యాక్చువల్గా ప్లాన్ డే. అది కూడా అలా ప్లాన్ చేసుకునే వచ్చాడు, అలా ప్లాన్ చేసుకునే యాక్ట్ చేస్తున్నాడు, అలా ప్లాన్ చేసుకునే బిహేవ్ చేస్తున్నాడు. కానీ చాలా కన్నింగ్గా, చాలా తెలివిగా మ్యానిపులేట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు మన గొర్రెల మంద, మన వీళ్ళు సోకాల్డ్ రివ్యూస్ చూస్తూ ఉంటే బయట కూడా బాగానే సెట్ చేసుకుని లోపలికి వెళ్ళాడేమో అనిపిస్తూ ఉంది నాకైతే. మీరేమంటారు?